హాయ్ అండి, నేను మీ సురేష్ ఎలుపుగొండ, యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ని. మనం ప్రజెంట్ మన బీబీ నగర్ టౌన్లో మా యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్టర్న్ మెడోస్లో ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ అనేది జరుగుతుంది. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్, రెరా అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇది మనకు ఈ వెంచర్కి ముందు మనకు 100 ఫీట్ల రోడ్ ఉంది. రెగ్యులర్గా సికింద్రాబాద్ బస్సెస్ అనేది మన వెంచర్ ముందు నుంచి వెళ్తాయి. అయితే మనకి ఇంటర్నల్గా చూసుకుంటే ఇది 60 ఫీట్ రోడ్డు. ఇదంతా 60 ఫీట్ రోడ్. ఇది దీంట్లో నుంచి మనకు ఫ్యూచర్లో బస్సెస్ వెళ్తాయండి. ఎందుకనంటే ఇది హెచ్ఎండిఏ అప్రూవల్లో మాస్టర్ ప్లాన్లో పోయిన రోడ్. ఇది దీనికి మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ టోల్ గేట్ ఉంది. ఇది టోల్ గేట్కి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్. మనకు రేపు ఫ్యూచర్లో ఏదైతే మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో దానికి రేడియల్ రోడ్స్ అంటారు కదా, రేడియల్ రోడ్స్ అనేటివి వస్తాయి. మనకు బ్యాక్ సైడ్ ఒక 100 ఫీట్ల రోడ్ ఉంది. మనకు అక్కడ లైట్స్ కూడా వచ్చినాయి చూడండి. ఇక్కడ లైట్స్ వచ్చిన దగ్గర మనకు టోల్ గేట్ అనేది ఉంది. ఇక్కడ కనబడుతున్నాయి కదా, మన కెమెరా సరిగ్గా లేదు. ఇక్కడ మనకు టోల్ గేట్ ఉంది. మనం ఇట్లా వరంగల్ హైవేకి వెళ్ళిపోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది వచ్చి మనకు బీబీ నగర్ టౌన్. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, 800 మీటర్ డిస్టెన్స్ అనేది ఇవాళ వాకబుల్ డిస్టెన్సే. అది మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ చూడండి, ఫోన్ కెమెరా సరిగా లేదు కానీ మనకు చూడండి అక్కడ హైవేలో వెళ్తున్నాయి చూడండి కార్లు, బస్సులు. ఇది మనకు వరంగల్ హైవే. ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఎయిమ్స్ హాస్పిటల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆల్ ఇండియాలోనే 16వది, 200 ఎకరాలకు పైగా ఉంది. ఇది మనకు ఈ లేఅవుట్ మనకు ఎయిమ్స్ను బేస్ చేసుకొని మాత్రమే వేయడం జరిగింది. ఎందుకంటే ఈ వెంచర్ మనం పాలు కింద పోస్తే ఎత్తుకునే విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. రేపు చాలా వరకు కూడా ఎయిమ్స్ వాళ్ళే ఉంటారు. ఎందుకనంటే మా ప్రాజెక్టులలోనే ఇది హైలైట్ ప్రాజెక్ట్గా మేము డిజైన్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు సిటీకి దగ్గరగా ఒక మంచి ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటే మనకు బీబీ నగర్ టౌన్లో తీసుకోండి. మా యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా నంబర్ 1 కంపెనీ. మనకు వరంగల్ హైవేకి ఒక నంబర్ 1 కంపెనీ ఏదైనా ఉంది అని అంటే అది మా యంగ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. మీరు చెప్పడం కాదు, మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన బీబీ నగర్ టౌన్లో తీసుకోర్రి. ఎందుకనంటే మనకు గట్కేసర్ వరకు కూడా సిటీ అనేది టోటల్గా అయిపోయింది. ప్రజెంట్ డెవలప్మెంట్ ఉన్న ఏరియా బీబీ నగర్ టౌన్కు కూడా మనం వాకబుల్ డిస్టెన్స్లో మంచి ప్రాజెక్టులు ఇస్తున్నాం. మనది ఇది 14వ ప్రాజెక్ట్. ఇది లేక్ ఫ్రంట్ రెసిడెన్షియాకి ఎక్స్టెన్షన్ 9 ఎకరాలు. ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉంటే నా నంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.